వెల్కమ్ టు ఐరైస్. సో ఈ వీడియోలో మాడ్యూల్ టెస్ట్ 6 మన రీజనింగ్ అయితే థర్డ్. సో థర్డ్లో ఏమి ఇచ్చాడంటే మనకి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్, సిలాయిజమ్స్ కావచ్చు, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్, అజంప్షన్స్ అవన్నీ. సో కొన్ని కౌంటింగ్ ఫిగర్స్ అండ్ వెన్ డయాగ్రామ్స్ ఇవన్నీ ఇవ్వడం జరిగింది, మీకు తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ మనకైతే యాజ్ పర్ పేపర్ ఫస్ట్ అయితే సిలాయిజమ్స్ ఇవ్వడం జరిగిందండి. సిలాయిజమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఎందుకంటే సిలాయిజమ్స్లో స్కోర్ చేయాలి అంటే, ఓకేనా, సిలాయిజమ్స్ స్కోర్ చేయాలంటే చాలామంది స్టూడెంట్స్ భయపడుతూ ఉంటారు. అంటే ఇట్ మీన్స్ అది కొంచెం బట్టి సిస్టమ్ అయి ఉండొచ్చు, మీరు నేర్చుకునే విధానం బట్టి ఉండొచ్చు, లేకపోతే సరిగ్గా అర్థం కాకపో ఉండొచ్చు. సో సిలాయిజమ్స్ అనేవి మనం చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చండి. క్వశ్చన్స్ని, సిలాయిజమ్ క్వశ్చన్స్ని మనం చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, సో సిలాయిజమ్స్ మనం చూస్తే, ఓకే, సిలాయిజమ్స్ను మనం గమనిస్తే సిలాయిజమ్స్లో మనకి 3 టైప్ ఆఫ్ రిలేషన్స్ అయితే ఉంటాయండి. సిలాయిజమ్స్లో మనకి 3 టైప్ ఆఫ్ రిలేషన్స్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే ఆల్, అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే అన్నీ అని అంటారండి. నెక్స్ట్ సమ్, సో దీన్ని తెలుగులో ఏమంటారంటే కొన్ని అని అంటారు. ఓకేనా, ఆల్, సమ్. నెక్స్ట్ నో అండ్ నాట్, దీన్ని మనం ఏమంటామంటే ఏది కాదు అని అంటాం, ఏది కాదు. సో సిలాయిజమ్స్ మొత్తం ఈ 3 బేసిక్ రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఈ ఆల్, సమ్, నో అండ్ నాట్. ఆల్ అంటే మనం ఏమంటామంటే పాజిటివ్గా తీసుకుంటాం, పాజిటివ్ రిలేషన్గా. సమ్ అంటే ఏమంటామంటే పాజిటివ్ రిలేషన్గానే అంటాం. నో అండ్ నాట్ అంటే నెగిటివ్ అంటామండి. నో అండ్ నాట్ అంటే నెగిటివ్. సో మీరు ఇక్కడ నేర్చుకుంది ఏంటంటే సిలాయిజమ్స్లో 3 రిలేషన్స్ ఉంటాయి. ఆల్ అన్ని, సమ్ కొన్ని, నో అండ్ నాట్ ఏది కాదు. ఓకేనా, సో ఈ మూడిట్లలో మనకి ఆల్ అండ్ సమ్ అనేవి పాజిటివ్ అండి. ఆల్ అండ్ సమ్ అనేది పాజిటివ్, నో అండ్ నాట్ అనేది మాత్రం నెగిటివ్. రైట్, మళ్ళీ నెక్స్ట్ వెళ్తే ఇక్కడ సమ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సమ్ రిలేషన్. వై? బికాస్ సమ్ అనేది మనం ఈక్వల్ రిలేషన్గా కూడా తీసుకోవచ్చు. దీన్ని మనం ఈక్వల్ రిలేషన్ అంటాం. ఈక్వల్ రిలేషన్ అంటే ఏంటి సార్ అంటే మామూలుగా ఏంటంటే ఈక్వల్ రిలేషన్ అంటే ఏంటంటే సమ్ ఏసార్ బి, సమ్ ఏసార్ బి. మామూలుగా చెప్పాలంటే కొన్ని ఏలు బీలు అన్నాడు అనుకోండి. కొన్ని ఏలు బీలు అయినప్పుడు, కొన్ని ఏలు బీలు అయినప్పుడు ఇక్కడ కొన్ని బీలు ఏలు కూడా అవుతాయండి. కొన్ని బీలు ఏలు అవుతాయి. అంటే ఏతో బీకి సమ్ ఆఫ్ ది పార్ట్ ఉంటే రిలేషన్, ఏతో బీకి సమ్ రిలేషన్ ఉంటే బీతో కూడా ఏకి సమ్ రిలేషన్ ఉంటుంది. అంటే ఒక 2 ఎలిమెంట్స్కి సమ్ రిలేషన్ ఉందంటే ఆ 2 ఎలిమెంట్స్ని తిప్పి రాసినా, ఎగ్జాక్ట్గా రాసినా కానీ సమ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సమ్ అనేది మనం ఈక్వల్ రిలేషన్గా తీసుకుంటాం. సో మనకు అంత టైం లేదు కాబట్టి, బట్ నేను మ్యాక్సిమం బేసిక్స్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఆఫ్లైన్లో అంత కంటెంట్ లేకపోయినా కానీ, బట్ ఐ విల్ ట్రై టు గివ్ మ్యాక్సిమం బేసిక్స్. సో ఇక్కడ చూద్దాం. మామూలుగా ఒక 3 రిలేషన్స్ ఉన్నాయి కదా నాన్న. ఈ 3 రిలేషన్స్లో ఎలా ఉంటాయి, అసలు ఏమేమి ఉంటాయో చూద్దాం. మామూలుగా మనకి సిలాయిజమ్స్ ఎప్పుడు కూడా, ఓకే, సిలాయిజమ్స్ ఎప్పుడు కూడా ఒక స్టేట్మెంట్స్ ఇస్తాడు. కొన్ని స్టేట్మెంట్స్ అంటే కొన్ని ప్రకటనలు ఇవ్వడం జరుగుతుందండి. కొన్ని ప్రకటనలు ఇచ్చి కింద కన్క్లూజన్స్ ఇవ్వడం జరుగుతుంది. కింద కన్క్లూజన్స్ అంటే కొన్ని తీర్మానాలు ఇవ్వడం జరుగుతుంది. తీర్మానాలు. సో ఇక్కడ నీ థింకింగ్ స్టైల్ ఎలా ఉండాలంటే, ఓకేనా, నీ థింకింగ్ స్టైల్ ఎలా ఉండాలంటే స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో దాన్ని బేస్ చేసుకొని మాత్రమే కన్క్లూజన్లో ఏదైతే కరెక్ట్ అవుతుందో దాన్ని కరెక్ట్ అనాలి. అంటే స్టేట్మెంట్లో ఏదైతే ఉంటుందో అదే ఇట్స్ ఫైనల్. దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే కన్క్లూజన్లో ఏవేవైతే కరెక్ట్ అవుతాయో దాన్ని మనం తీసుకోవాలి. అంటే నువ్వు ఎలా ఉండాలంటే ఇక్కడ లైక్ జడ్జ్, ఒక కేసుని డీల్ చేసేటప్పుడు నీ దగ్గరికి కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి. నువ్వు తీర్పు ఎలా ఇస్తావు? ఆ స్టేట్మెంట్లో ఏదైతే ఉందో దాని ఆధారంగా మాత్రమే ఇస్తావు. అవతల ఉన్న వ్యక్తి నీ ఫ్రెండ్ అయినా, నీ రిలేషన్ అయినా, నీ బ్రదర్ అయినా సరే, నీ దగ్గర వచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే నువ్వు తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇట్ మీన్స్ వాడు నీ ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇక్కడ స్టేట్మెంట్లో వాడు రాంగ్ అని చూపిస్తే రాంగ్గానే చెప్పాలి. లేదు నా ఫ్రెండ్ వాడు హత్య చేయలేదు, మంచోడని నువ్వు నీ పర్సనల్గా తీర్పునివ్వలేవు. అందుకని ఏమంటున్నా అంటే మనం ఇక్కడ ఒక లైక్ జడ్జ్లా ఉండాలి. మన దగ్గరికి కొన్ని స్టేట్మెంట్స్ వస్తాయి, ఐదర్ పాజిటివ్ ఐదర్ నెగిటివ్.
ఏమైనా రావచ్చు. వాటి ఆధారంగా తీసుకొని కన్క్లూజన్లో ఏవేవైతే కరెక్ట్ ఉంటాయో వాటిని తీసుకోవాలి. ఇక్కడ జాలి, కరుణ, దయ అలాంటివి ఏం పని చేయవండి. ఇక్కడ మనం ఒక స్టోన్ హార్ట్లా ఉండాలి. వాడు ఏదైతే చెప్తాడో అది వినాలి, కింద చూడాలి. రైట్. సో ఈ విధంగా ఉంటాయన్నమాట. కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, కొన్ని కన్క్లూజన్స్లో మనం ఏమేమి కరెక్టో చూడాలి. సో ఒకసారి ఒక్కొక్క రిలేషన్ని మనం గమనిస్తే, ఒక్కొక్క రిలేషన్ని గమనిస్తా అంటే ఇప్పుడు మామూలుగా రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు ఆల్ రిలేషన్ ఉందనుకున్నాను. ఆల్ అంటే ఇట్ మీన్స్ ఏమంటాం మనం, అన్ని. దీని గురించి మనం అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, దీని గురించి మనం అబ్జర్వ్ చేస్తే ఆల్ ఆల్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా వచ్చాడు అనుకున్నాను, ఏమని, ఆల్ ఏస్ ఆర్ బి. ఆల్ ఏస్ ఆర్ బి అంటే అన్ని ఏలు బీలు, అన్ని ఏలు బీలు. ఆల్ ఏస్ ఆర్ బి, అన్ని ఏలు బీలు. సో ఈ విధంగా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎలిమెంట్స్ అనేది ఇంపార్టెంట్ కాదండి. ఎలిమెంట్స్ ఆల్ ఏస్ ఆర్ బి అంటే ఆల్ జీప్స్ ఆర్ కార్ అయి ఉండొచ్చు, ఆల్ బస్సెస్ ఆర్ జీప్స్ అంటాడు, ఆల్ ఎలిఫెంట్స్ ఆర్ టైగర్స్ అంటాడు. ఇక్కడ నీకు కావాల్సింది ఆలే. అక్కడ ఎలిఫెంట్, టైగర్ ఉండని, బస్సు, జీప్ ఉండని, ఏబీ ఉండని, ఇంకేమని ఉండని. సో నీకు కావాల్సింది ఏంటి, రిలేషన్ ఆల్. సో మనకి ఈ సిలాయిజమ్స్ని 2 వేస్లో చేయొచ్చండి. ఏంటి అంటే ఒకటి ఓవెల్స్ మెథడ్, ఏఈఐఓయు. దీన్నే మనం బ్లైండ్ మెథడ్ అని కూడా అంటాం. దీన్నే మనం బ్లైండ్ మెథడ్ అని కూడా అంటాం. సో ఏఈఐఓయు కాకుండా మామూలుగా కాన్సెప్ట్ వైజ్ చేస్తే ఎలా ఉంటుందంటే, ఇక్కడ వాడు ఏమంటున్నాడు, ఆల్ ఏస్ఆర్ బి అంటే ఏంటి, అన్ని ఏలు ఏమవుతున్నాయి అంటున్నా, బీలు. ఆల్ ఏస్ఆర్ బి, అన్ని ఏలు అంటే అన్ని ఏలు ఏమవుతున్నాయి, బీలు. ఆల్ ఏస్ఆర్ బి, ఈ విధంగా తీయాలి సర్కిల్. ఆల్ ఏస్ అండర్ బి, అన్ని ఏలు ఎవరి లోపట ఉన్నాయి, బి లోపట ఉన్నాయి. ఈ విధంగా వచ్చినప్పుడు నీకు కన్క్లూజన్లో ఏమేమి ఇస్తే కరెక్ట్ అవుతుంది, ఏమేమి ఇస్తే రాంగ్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు కన్క్లూజన్లో చూద్దాం. సో కన్క్లూజన్, ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి, అన్ని ఏలు బీలు. ఆల్ ఏస్ ఆర్ బి, అన్ని ఏలు బీలు. కరెక్టా రాదా రాంగ్ అడుగుతున్నాడు. కన్క్లూజ్ ఏమన్నాడు, ఆల్ ఏస్ ఆర్ బి కరెక్టా కాదా అంటున్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ ద్వారా వచ్చినటువంటి డయాగ్రామ్ చూస్తే అన్ని ఏలు బి లోపల ఉన్నాయా, ఎస్ ఉన్నాయి, కాబట్టి దిస్ ఇస్ రైట్. నెక్స్ట్, ఆల్ బీస్ ఆర్ ఏ, ఆల్ బీస్ ఆర్ ఏ, అన్ని బీలు ఏలు, అన్ని బీలు ఏలు. అన్ని బీలు ఏలు కరెక్ట్ అవుతాయా అంటే, ఇప్పుడు ఆల్ ఏస్ ఆర్ బి అన్నప్పుడు ఎస్ అన్ని ఏలు బీ లోపల ఉన్నాయి కాబట్టి వి షుడ్ రైట్. ఇప్పుడు ఏమంటాడు, ఆల్ బీస్ ఆర్ ఏ అంటే అన్ని బీలు ఏ లోపల ఉన్నాయా, అన్ని బీలు ఏ లోపల ఉన్నాయా, లేవు కదా. ఆల్ బీస్ నాట్ అండర్ ఏ, అన్ని బీలు ఏ లోపల లేవు కాబట్టి ఇదేమవుతుంది, రాంగ్. ఇదేమవుతుంది రాంగ్. నెక్స్ట్, సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు. సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు. సమ్ ఏస్ ఆర్ బి, కొన్ని ఏలు బీలు అవుతాయా అని అడుగుతున్నాడు. ఎస్, చూద్దాం. అన్ని ఏలు బీలైనప్పుడు, అన్ని ఏలు బీ లోపట ఉన్నప్పుడు అందులోని కొన్ని ఏలు కూడా బీ లోపటే ఉన్నట్టు కదా. ఆల్ ఏస్ అండర్ బి అంటే ఇట్ మీన్స్ సమ్ ఏస్ ఆర్ అండర్ బి. ఓకేనా. అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు అంటే అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి కొన్ని ఏలు కూడా బీ లోపల ఉంటాయి కదా. సో దిస్ ఈస్ రైట్. నెక్స్ట్, సమ్ బీస్ ఆర్ ఏ, సమ్ బీస్ ఆర్ ఏ, కొన్ని బీలు ఏలు, కొన్ని బీలు ఏలు. ఎస్. మరి ఇక్కడ ఏమవుతుందంటే సమ్ ఏస్ ఆర్ బి అంటే ఏమన్నావు, రైట్ అన్నావు. అంటే నేను సమ్ అనేది ఏమని చెప్పాను, ఈక్వల్ రిలేషన్ అని చెప్పాను. ఏకి బీకి సమ్ రిలేషన్ ఉంటే, ఏకి బీకి సమ్ రిలేషన్ ఉంటే బీకి ఏకి కూడా సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. బికాస్ సమ్ ఈస్ ఈక్వల్ రిలేషన్ కాబట్టి. సో సమ్ బీస్ ఆర్ ఏ ఆల్సో రైట్. వై? బికాస్ సమ్ ఏస్ ఆర్ బి కరెక్ట్ అయినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏ ఆల్సో కరెక్ట్. సమ్ అనేది ఈక్వల్ రిలేషన్ కాబట్టి. ఇక్కడ నెక్స్ట్, సమ్ ఏస్ ఆర్ నాట్ బి, కొన్ని ఏలు బీలు కావు. సమ్ ఏస్ ఆర్ నాట్ బి, కొన్ని ఏలు బీలు కావు.
కొన్ని ఏలు అంట బీలు కావా, కొన్ని ఏలు బీలు కావంటున్నాడు. ఇది రాంగ్. ఎందుకంటే అన్ని ఏలు బీ లోపల ఉన్నప్పుడు కొన్ని ఏలు బీలు కావంటే ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పే పనిని జాగ్రత్తగా మైండ్లో పెట్టుకో. ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నెగటివ్ అనేది వస్తుందో, కన్క్లూజన్లో నెగటివ్ వర్డ్ ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నెగటివ్ వర్డ్ అనేది వస్తుందో అప్పుడు నువ్వేం చేయాలంటే డైరెక్ట్గా స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్ దగ్గరికి అంటే మనకి ఏదైనా చెప్పుకోలేని బాధ వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం, మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినట్టు. సేమ్ హియర్ ఆల్సో నీకు ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగిటివ్ కనిపిస్తుందో ఇది మైండ్లో దిగిపోవాలి, దీన్ని మర్చిపోద్దు. ఎప్పుడైతే కన్క్లూజన్లో నెగటివ్ కనిపిస్తుందో నువ్వు స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళు. స్టేట్మెంట్లో ఏమైనా నెగటివ్ చెప్పిండా వాళ్ళిద్దరి మధ్య, చెప్పలేదు కదా. సో ఇదేమవుతుంది, రాంగ్. బస్ కన్క్లూజన్లో నెగిటివ్ కనిపిస్తే స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళు. స్టేట్మెంట్లో వాళ్ళిద్దరి గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడిందా, లేదు. సో ఇట్స్ రాంగ్. నెక్స్ట్, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ. కొన్ని బీలు ఏలు కావు. ఎస్, ఇక్కడ మీకు రెండు విషయాలు. అన్ని ఏలు బీ లోపల ఉన్నాయి కాబట్టి కొన్ని ఏలు బీలు కావంటే రాంగ్ అన్నావు. ఎస్, ఇక్కడ ఏమంటున్నాడు, సమ్ బీస్ ఆర్ నాట్ ఏ అంటే ఇక్కడ అన్ని బీలు ఏ లోపల లేవు కదా, అంటే కొన్ని బీలు ఏలు కావు కదా సార్ అనే థాట్ రావచ్చు. వస్తుంది, పక్క మనకు వస్తుంది. అంటే కొన్ని బీలు ఏలు కాకపోవచ్చు కదా సార్ అంటే ఎస్. ఆ థాట్ వచ్చినప్పుడు ఏంటంటే నీకు ఒక ఇద్దరి మధ్య నెగిటివ్ అనేది రిలేషన్ చూపెట్టాలంటే స్టేట్మెంట్లో వాడు చూపెడితేనే చూపెట్టాలి. అంటే నేను ఫస్ట్ ఏమంటున్నా అంటే కన్క్లూజన్లో నెగిటివ్ అనేది కనబడితే నాన్న, కన్క్లూజన్లో నెగిటివ్ అనేది కనిపిస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో వాళ్ళిద్దరి మధ్య ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. సో ఇది కూడా రాంగ్. నీకు అనిపిస్తుంది, నీ మంచి మనసుకి ఏమని అనిపిస్తుంది అంటే కొన్ని బీలు ఏలు కాకపోవచ్చు కదా సార్ అంటారు. నేనేమంటాను ఇక్కడ స్టోన్ హార్టెడ్గా ఉండాలి. స్టేట్మెంట్ ఈజ్ ద ఫైనల్. యు ఆర్ నాట్ ద బాస్, యువర్ స్టేట్మెంట్ ఈజ్ ద బాస్. దట్స్ ఇట్. యువర్ జడ్జ్. లైక్ నువ్వు జడ్జ్లా ఉండాలి. ఇది నీ స్టేట్మెంట్, ఇవన్నీ నీ తీర్పు, అంతే. ఇంకేం లేదు, ఏం ఆలోచించదు ఇక్కడ. మన థింకింగ్ స్టైల్ అనేది అప్లో ఉండద్దు, డౌన్లో ఉండద్దు. స్టేట్మెంట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలి. ఓకేనా. ఇందులో నువ్వు నేర్చుకున్నది ఏంటి, ఎస్. ఇంకో మ్యాటర్ ఏంటంటే సమ్ని ఈక్వల్ రిలేషన్ ఎందుకన్నా అంటే ఎస్, సమ్ అనేది ఏ టు బీకి సమ్ అయినప్పుడు బీ టు ఏకి సమ్ అయింది. సో ఇదేంటి, ఈక్వల్ రిలేషన్. అదే ఇక్కడ ఆల్ ఏ సార్ బి అయినప్పుడు ఆల్ బీ సార్ ఏ అయిందా, మరి కాలేదు. అందుకే ఇది సమ్ రిలేషన్, అంటే ఈక్వల్ రిలేషన్ కాదు. ఇంకోటి గుర్తుపెట్టుకున్నానా, ఎప్పుడైతే ఈ విధంగా ఆల్ అనేది ఉంటుందో ఈ ఏ అనేది లోపల ఉంది కదా, ఈ బి అనేది బయట ఉంది. ఎస్, ఏ అనేది లోపల ఉంది, బి అనేది బయట ఉంది. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూసేటప్పుడు, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కు అంటే ఏ నుంచి బి వైపుకి చూసేటప్పుడు, ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూసేటప్పుడు సమ్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది, ఆల్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటిదంటే నాన్న, సమ్ ఏస్ ఆర్ బి రైట్, ఆల్ ఏస్ ఆర్ బి రైట్ అయిందా లేదా, ఆల్ ఏస్ ఆర్ బి అంటే రైట్ అయిందా లేదా, ఎస్ రైట్ అయింది. సమ్ ఏస్ ఆర్ బి అంటే రైట్ అయిందా లేదా, ఎస్ రైట్ అయింది. అదే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి చూసేటప్పుడు ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది, ఓన్లీ సమ్. చూడండి, సమ్ బీస్ ఆర్ ఏ రైట్ ఆర్ రాంగ్, సమ్ బీస్ ఆర్ ఏ రైట్ ఆర్ రాంగ్. ఆల్ బీస్ ఆర్ ఏ అనేది అన్ని బీలు ఏలు అనేది ఏంటి, రాంగ్. ఓకేనా. సో ఒకటి లోపల ఉండి దాని మీద ఇంకొకటి ఉంటే దీన్ని ఆల్ రిలేషన్ చెప్పొచ్చు. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూసేటప్పుడు, సమ్ కరెక్ట్ అవుతుంది, ఆల్ కరెక్ట్ అవుతుంది. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి చూస్తే ఓన్లీ సమ్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఎస్. సో ఈ విధంగా చూసుకోవాలన్నా ఇందులో నువ్వు నేర్చుకుంది ఏంటి అంటే ఎస్, ఆల్. ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్కి చూస్తే 2 రిలేషన్స్ కరెక్ట్ అవుతాయి. అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్కి చూస్తే ఓన్లీ సింగిల్ రిలేషన్ కరెక్ట్ అవుతుంది. మెయిన్ ఇంపార్టెంట్ అంటే కన్క్లూజన్లో నెగిటివ్ వస్తే నువ్వు వెళ్ళాల్సింది ఎవరి దగ్గరికి, స్టేట్మెంట్ దగ్గరికి. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉంటే ఎస్, నెగిటివ్ లేకపోతే రాంగ్. అది ఏమైనా కానీ రాంగే. నీకు అనిపించవచ్చు బట్ కాదు, స్టేట్మెంట్ ఇస్ ద ఫైనల్. ఎస్. ఒకవేళ ఇక్కడ చూడనా, ఇప్పుడు ఆల్ జీప్స్ ఆర్ బస్సెస్ అయింది అనుకో, ఈ విధంగా అడిగాను అనుకో, ఆల్ జీప్స్ ఆర్ బస్సెస్. ఆల్ జీప్స్ ఆర్ బస్సెస్ అయినప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి ఆల్ జీప్స్ ఆర్ బస్సెస్ అన్న రైటే. నెక్స్ట్ ఇన్సైడ్ నుంచి అవుట్ సైడ్ చూస్తున్నాం కాబట్టి సమ్ జీప్స్ ఆర్ బస్సెస్ అన్న రైటే అవుతుంది. బట్ ఆల్ బస్సెస్ ఆర్ జీప్స్ అంటే అన్ని బస్సులు జీబులు అంటే ఏంటి, రాంగ్.
ఎందుకంటే అవుట్ సైడ్ నుంచి మనం ఇన్సైడ్ చూస్తే ఒక రిలేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది. ఏంటంటే సమ్. ఓకేనా? సమ్ బస్సెస్ ఆర్ జీప్స్. సమ్ బస్సెస్ ఆర్ జీప్స్ ఓన్లీ, రైట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆల్. ఓకే, రైట్. చాలా జాగ్రత్త వినండి. లాజికల్ రీజనింగ్ ఇది కంపల్సరీ రాసుకోవాలి. కంపల్సరీ చూస్తే ఏం అర్థం కాదు. సిలాయిజమ్స్ అనేది స్కోరింగ్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒకరు చేయని క్వశ్చన్ని మనం చేస్తే ఒక మార్క్ ముందు ఉంటాం. ఓకేనా? సో ఒకవేళ టైం బాగుంటే ఒక 4-5 క్వశ్చన్లు అడిగి నాకు ఏం చేస్తాం, 2-3 అడిగితే ప్లస్సే కదా. ఎస్. సో అందుకే చాలా జాగ్రత్త నేర్చుకోండి. నెక్స్ట్ ఏముంది నాన్న? సమ్ రిలేషన్. సమ్ అండ్ సమ్ గురించి నో గురించి తెలుసుకున్నాక మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నేను ఎందుకు బేసిక్స్ చెప్తున్నానంటే నా వే అనేది మీకు తెలియాలి కదా. క్వశ్చన్స్ తీసుకొని డైరెక్ట్గా చెప్తూ ఉంటే నాకే బాగా అనిపించదు, అంటే మీకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకే బేసిక్స్ అనేది కంపల్సరీ చెప్తున్నా. సో స్టేట్మెంట్లో ఈ విధంగా అన్నాడు అనుకున్నాను. సమ్ ఏస్ ఆర్ బి. సమ్ ఏస్ ఆర్ బి అన్నాడు అనుకో. ఇక్కడ చూడండి, సమ్ ఇది ఏ. ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి? బి. ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి? బి. సమ్ ఏస్ ఆర్ బి. ఈ విధంగా ఉన్నప్పుడు అంటే ఇంగ్లీష్లో కొన్ని ఏలు బీలు అనేది రాసుకోండి. సమ్ అంటే కొన్ని ఏలు బీలు. ఎస్. కన్క్లూజన్లో ఈ విధంగా నేను అనుకున్నాను. కన్క్లూజన్లో ఈ విధంగా అనుకో ఏమనంటే ఆల్ ఏస్ ఆర్ బి. అన్ని ఏలు బీలు అవుతుందా? మరి కన్క్లూజన్ ఏమంటున్నాడు? అన్ని ఏలు బీలు అవుతాయి అంటున్నాడు. సో కన్క్లూజన్ చూసినావు, అన్ని ఏలు బీలు అవుతాయని ఇక్కడ దగ్గరికి వచ్చినావు. ఇందులో అన్ని ఏలు బీలో ఒకటి ఉన్నాయా? లేవు కదా. అన్ని ఏలు బీలో ఒకటి ఉన్నాయా? లేవు. సో రాంగ్. అంతే. ఒకటేసారి ఆలోచించాలి స్ట్రేట్ ఫార్వర్డ్గా. రైట్ ఆర్ రాంగ్. ఉంటే అటు, లేకపోతే ఇటు, మధ్యలో అటు ఇటు ఉండొద్దు. ఓకే. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ ఏ. అన్ని బీలు ఏలు. అన్ని బీలు ఏలు. ఎస్. ఇక్కడ కూడా ఏమవుతుంది? అన్ని బీలు అంటే ఏ లోపల ఉన్నాయా? లేవు. సో రాంగ్. నెక్స్ట్ సమ్ ఏస్ ఆర్ బి. సమ్ ఏస్ ఆర్ బి. కొన్ని ఏలు బీలు. కొన్ని ఏలు బీలు అవుతున్నాయా? కొన్ని ఏలు బీలు అవుతాయా? అవుతాయి. ఎస్. ఇక్కడ మీరు ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కన్క్లూజన్లో ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ అడిగాను అనుకోండి, అంటే సమ్ ఏస్ ఆర్ బి కానీ, సమ్ జీప్స్ ఆర్ బస్సెస్ కానీ, సమ్ బస్సెస్ ఆర్ ఏరోప్లేన్స్ కానీ, అంటే ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ అడిగినప్పుడు మనం ఎలా చూడాలంటే డయాగ్రామ్లో వాళ్ళిద్దరి యొక్క సర్కిల్స్ అనేవి క్రాస్ అనే వాళ్ళేవా చూడాలి. ఎందుకంటే ఒక ఇద్దరికి సమ్ రిలేషన్ ఉండాలి అంటే ఆ రెండు సర్కిల్ క్రాస్ అయి ఉండాలి ఖచ్చితంగా. ఎస్. ఇప్పుడు ఏమడుతున్నాడు ఇక్కడ? సమ్ ఏస్ ఆర్ బి అంటున్నాడు. అంటే ఏ సర్కిల్ బి సర్కిల్ అనేవి క్రాస్ అనే వాళ్ళేవో చూద్దాం. ఇక్కడ చూడండి, ఏ సర్కిల్ బి సర్కిల్ క్రాస్ అనే కదా. దిస్ ఈజ్ సమ్ పార్ట్, రైట్. దిస్ ఈజ్ సమ్ పార్ట్. సో ఇదేమవుతుంది? రైట్ అవుతుంది. అలా కాకుండా కానీ వాడు స్టేట్మెంట్లోనే డైరెక్ట్గా చెప్పాడు ఏంటి? సమ్ ఏస్ ఆర్ బి అని. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏ. కొన్ని బీలు ఎలా అవుతాయా? అవుతాయా? కావా? అవుతాయి కదా. ఎలా చెప్తున్నారు సార్ అంటే సమ్ అనేది ఈక్వల్ రిలేషన్ కదా. ఏకి బీకి అయినప్పుడు బీకి ఏకి కూడా అవుతుంది. అలా కాకుండా బీ సర్కిల్ ఏ సర్కిల్ క్రాస్ అనేయా? ఎస్, క్రాస్ అనే కాబట్టి రైట్. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్ అమ్మా. సమ్ ఏస్ ఆర్ నాట్ బి. అంటే కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలంట బీలు కావు. కొన్ని ఏలు బీలు కావు. నీకు అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది? సార్ ఈ ఏ పార్ట్ కదా, ఈ ఏ పార్ట్ అంతా బీ కాదు కదా అని అనిపిస్తుంది. ఎస్, అనిపించవచ్చు. ఈ బీ పార్ట్ కదా, ఇది ఏ కాదు కదా సార్ అనిపించవచ్చు. అంటే ఈ పార్ట్ ఇవన్నీ డాట్ పెడుతూ వచ్చినాం. ఈ పార్ట్ అంతా ఓన్లీ ఈ పార్ట్ అంతా బీతో కలిసిలేదు కదా, మరి ఏ అంటే బీ కాదు కదా అనిపిస్తుంది. కాదు, అట్లా కాదు. కన్క్లూజన్లో నెగిటివ్ ఇచ్చిండా? ఎస్. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా? లేదు. సో రాంగ్. సింపుల్, అంతే. నీకు అనిపిస్తుంది నాన్న, పక్కా అనిపిస్తుంది. ఏమని? ఈ పార్ట్ అనేది బీ కాదు కదా సార్ అని. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. వై? బికాస్ వాడు స్టేట్మెంట్లో మెన్షన్ చేయలేదు కదా కాదు అని. స్టేట్మెంట్లో ఏమైనా చెప్పిండా నీకు వాళ్ళిద్దరి మధ్య నెగిటివ్ రిలేషన్ ఉందని? లేదు. వాడు చెప్తేనే నువ్వు రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇలా ఇచ్చాను అనుకున్నాను.
సమ్ బీస్ ఆర్ నాట్ ఏ, కొన్ని బీలు ఏలు కావు, కొన్ని బీలు ఏలు కావు అంట. కొన్ని బీలు ఏలు కావంటే ఎస్, నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, ఇక్కడ నాట్ వచ్చింది, నువ్వు ఎక్కడికి వెళ్తావు, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్తావు. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. సో ఇదేమవుతుంది, రాంగ్. అలా కాకుండా నీకు అనిపించవచ్చు, సార్ ఈ బీ పార్ట్ అంతా ఏ కాదు కదా సార్ అంటే, వాడు చెప్పలే నెక్స్ట్ స్టేట్మెంట్లో అలా కాదు అని, అలా అవ్వదు అని చెప్పలేదు కదా, చెప్పలేదు కాబట్టి ఎస్. నెగిటివ్ అనేది ఉందా, లేదు కాబట్టి రాంగ్. హియర్ ఆల్సో మీరేం నేర్చుకున్నారంటే, ఇందులో కన్క్లూజన్లో ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ అడిగితే ఏం చేయాలంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ అనేవి చూడాలి. మళ్ళీ అగైన్ ఏం నేర్చుకున్నారంటే, కన్క్లూజన్లో నెగిటివ్ అనేది వస్తే మీరు చూడాల్సింది స్టేట్మెంట్. స్టేట్మెంట్లో నెగిటివ్ అనేది ఉంటేనే మనం స్టేట్మెంట్ని తీసుకోవాలి, కన్క్లూజన్లో తీసుకోవాలి, లేకపోతే లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం అమ్మాయి. ఒక 5-6 కండిషన్ చూసి వెళ్దాం. ఇక్కడ చూడన్నాను, స్టేట్మెంట్ ఈ విధంగా ఇచ్చాను అనుకో, ఏమనంటే సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, ఇది చూడండి. అంటే తెలుగు మీడియంలో కొన్ని ఏలు బీలు, సరే రాస్తాం మళ్ళీ కామెంట్లో, నాకు మళ్ళీ తెలుగు మీడియంలో చెప్పలేదు అంటారు. కొన్ని ఏలు బీలు, కొన్ని బీలు సీలు. ఓకే, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అన్న. సో ఇక్కడ నుంచి మనం డయాగ్రామ్ తీసుకుంటే సమ్ ఏస్ ఆర్, ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, బి. ఓకేనా, బీలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి, సి. బీలో సమ్ ఆఫ్ ది పార్ట్ సి. ఓకేనా, దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఇప్పుడు మీరు చూడండి, నేను కొన్ని కన్క్లూజన్స్ ర్యాండమ్గా అడుగుతాను, మీరు మనసులో అనుకోండి, నేను అడిగేది నేను చెప్తాను రైట్ రాంగ్ అని. కన్క్లూజన్లో ఇప్పుడు అక్కడ కొన్ని ఏలు బీలు, సమ్ ఏస్ ఆర్ బి, రైట్ ఆర్ రాంగ్ అంటే మీరు ఎలా ఆలోచించాలి, కొన్ని ఏలు బీలు అవుతాయా అంటే ఏ సర్కిల్ బి సర్కిల్ క్రాస్ అవుతున్నాయా లేదా చూడాలి. అవుతున్నాయి కదా, సో రైట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సి, కొన్ని బీలు సీలు అవుతాయా అంటే ఎస్, మీరు ఎలా ఆలోచించాలి, బి సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అవుతున్నాయా, ఎస్ క్రాస్ అవుతున్నాయి, సో రైట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ ఏ, సమ్ బీస్ ఆర్ ఏ, సమ్ ఏస్ ఆర్ బి అయినప్పుడు సమ్ బీస్ ఆర్ ఏలు అవుతాయి కదా, ఎక్స్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ సి, కొన్ని బీలు సీలు, కొన్ని సీలు బీలు అయినప్పుడు కొన్ని బీలు కూడా సీలు అవుతాయి. ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ ఉంటే అది ఎలా అయినా కానీ సమ్ రిలేషన్ అవుతుంది. ఎటు నుంచి ముందు నుంచి వెనకకి వెళ్ళినా, వెనక నుంచి ముందుకు వచ్చిన. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్ ఇక్కడ చూడండి, సమ్ ఏస్ ఆర్ సి, సమ్ ఏస్ ఆర్ సి. ఎస్, కొన్ని ఏలు సీల్ అవుతాయా చూస్తే, ఏ సర్కిల్ ఇది నాన్న, ఇక్కడ చూడండి నేను ఇలా రాస్తున్నాను, ఇది ఏ సర్కిల్, ఇదేంటి నాన్న సి సర్కిల్, ఈ మధ్యలో ఉన్నవాడు బి, ఈ మధ్యలో ఉన్నవాడు బి. ఓకేనా, రైట్. ఇది ఏ సర్కిల్, ఇది బి సర్కిల్, ఇది సి సర్కిల్. ఇక్కడ ఏ సర్కిల్ అండ్ సి సర్కిల్ కలుస్తున్నాయా, కలవడం లేదు కదా. ఏ సర్కిల్ సి సర్కిల్ కలవడం లేదు కాబట్టి మామూలుగా అయితే నువ్వు ఎలా ఆలోచిస్తావు, నేను ఇందాక ఏం చెప్పినా, ఏం ఊరినా, ఒక ఇద్దరి మధ్య సమ్ రిలేషన్ అని ఉండాలి అంటే ఆ రెండు సర్కిల్స్ అనేవి క్రాస్ అవ్వాలని చెప్పినా కదా. మరి ఇక్కడ ఏకి సికి సమ్ రిలేషన్ ఉండాలంటే ఈ రెండు సర్కిల్ క్రాస్ అవుతున్నాయా, అవ్వట్లేదు. అంటే ఇదేమవుతుంది, కాదు. అంటే మీరు ఇలా అనుకోవచ్చు, సార్ ఏకి బీకి టచ్ ఉంది, బీకి సికి టచ్ ఉంది కదా, అవుతుంది కదా అంటే ఇట్లా డబల్ అండ్ డబల్ టచ్లో కాదండి. ఓకేనా, ఒకరితో రిలేషన్ అట్లా ఉండదు, ఉంటే వాళ్ళిద్దరే. ఓకేనా, ఇక మనం క్యారమ్ బోర్డ్ అన్నట్టు కదా, డబల్ అండ్ డబల్ టచ్, లేదా గోళీలు అన్నట్టు కాదు. ఏంటంటే ఎస్, ఏకి సికి సమ్ రిలేషన్ ఉండాలి. అంటే ఏ సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అవుతున్నాయా, లేదు. సో సమ్ రిలేషన్ ఉండదు, ఉండదండి, ఉండదు. నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, నో ఏ సి, ఇక్కడ కొన్ని ఏలు సీలు, ఇక్కడ నో ఏఈసి, ఏఏ కామా బి కాదు, ఏఏ కామా బి కాదు. ఇప్పుడు ఏమంటున్నా అంటే ఏకి బి, ఏకి సికి నాన్న, ఇక్కడ సి,
తెలుగు మీడియం వాళ్ళు బి అని రాశాను ఇక్కడ, సి అది. నో ఏ ఈస్ సి. సో ఏ కామా సి కాదు. ఓకే, ఇక్కడ ఏమంటున్నా అంటే నో ఏ ఈస్ సి. ఏ సర్కిల్ ఇది, సి సర్కిల్ ఇది. ఏ సర్కిల్ సి సర్కిల్ కలవలేదు కాబట్టి వాటి మధ్య రిలేషన్షిప్ లేదు అని నువ్వు అనుకుంటావు. ఎస్ సార్ నువ్వు ఇక్కడ ఏమన్నాడు, సమ్ ఏ సార్ సి అవుతాయి అంటే లేదు, ఎందుకంటే ఆ రెండు సర్కిల్స్ క్రాస్ కాలేదు కాబట్టి సమ్ రిలేషన్ ఉండదు సార్ అంటావు. నెక్స్ట్ నో ఏ ఈస్ సి. నో ఏ ఈస్ సి. ఏ అండ్ సి సర్కిల్ కలవలేదు కాబట్టి వాటి మధ్య రిలేషన్షిప్ ఉండదు కదా సార్, అందుకే దీన్ని నేను రైట్ వేస్తా అంటావు. కాదు, దిస్ ఇస్ రాంగ్. ఎందుకు రాంగు అంటే ఇది ఏంటి నాన్న, నో అనేది నెగిటివ్. ఇందాక నాట్ 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 వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళావు, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళావు కదా. స్టేట్మెంట్లో ఏమైనా నెగిటివ్ ఉందో చూసుకున్నావు కదా, చూసుకున్నావు. స్టేట్మెంట్లో ఎలాంటి నెగిటివ్ లేదు కదా, లేదు. సో అది రాంగ్ అన్నావు. సేమ్ హియర్ ఆల్సో కన్క్లూజన్లో నెగిటివ్ వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, స్టేట్మెంట్ అంటే ప్రకటన దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఏమైనా నెగిటివ్ ఉందా, లేదు. సో ఇది కూడా రాంగ్ అవుతుంది, ఇది కూడా రాంగ్ అవుతుంది. క్లియర్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మరి ఏకి సికి రిలేషన్ ఉంది అన్నా రాంగ్ చేసినాం, ఏకి సికి రిలేషన్ లేదు అన్నా రాంగ్ చేసినాం. మరి ఏకి సికి రిలేషన్ ఏముంటుంది సార్ అంటే, ఏకి సికి రిలేషన్ ఏముంటుంది సార్ అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. వై? బికాస్ స్టేట్మెంట్లో అంటే ప్రకటనలో ఏకి సికి రిలేషన్షిప్ ఉందని చెప్పలేదు, ఏకి సికి రిలేషన్షిప్ లేదు అని చెప్పలేదు. అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో కన్క్లూజన్లో ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పిన రాంగే, ఖచ్చితంగా లేదు అని చెప్పిన రాంగే. ఏకి సికి ఇప్పుడు ఏ రిలేషన్ ఉంటుందన్నా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. మీకు సింపుల్గా చెప్పాలంటే ఏ అండ్ సి కపుల్స్, ఏ అండ్ సి కపుల్ అనుకోండి. ఏదో ఒక చిన్న మెసేజ్ వల్ల వాళ్ళిద్దరికి పెద్ద గొడవ అయింది, వాళ్ళు ఇప్పుడు విడిపోయారు. ఈ బి అనేటోడు పంచాయతీ చేస్తున్నాడు వాళ్ళిద్దరిని. అంటే ఇప్పుడు వాళ్ళు భార్య భర్తలు, నైట్ ఏదో మెసేజ్ వచ్చింది చూసుకొని గొడవపడ్డారు, ఇప్పుడు విడిపోయి ఉంటున్నారు. ఈ బి అనేటోడు వాళ్ళకి పంచాయతీ చేస్తున్నాడు. అంటే మనం ఎలా, వాళ్ళు కలుస్తారా కలవరా అంటే ఏమని చెప్పొచ్చు, కలవచ్చు కలవకపోవచ్చు. కలుస్తారు అన్నా రాంగే, కలవరు అన్నా రాంగే. అంటే కలవచ్చు లేదా కలవకపోవచ్చు. హియర్ ఆల్సో రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనే సందర్భంలో ఈ రెండు సర్కిల్స్ కలవలేదు కాబట్టి రిలేషన్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఉన్నది అన్నా రాంగే, లేదు అన్నా కూడా రాంగే. బట్ ఈ రెండు కన్క్లూజన్లో ఉంటే మనం ఏం చూస్ చేసుకుంటామంటే ఐదర్ 1 or 2 ఫాలో. ఐదర్ 1 or 2 ఫాలో. ఎందుకు సార్ ఐదర్ 1 or 2 ఫాలో అంటున్నారంటే నేను ఏమంటున్నా, వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు. సమ్ అంటే ఉండొచ్చు కదా, అది ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి, ఫస్ట్ కన్క్లూజన్ ఉంది కాబట్టి 1 ఉండొచ్చు, లేదా నో అంటే ఏంటి, ఉండకపోవచ్చు. ఇది దేంట్లో ఏ కన్క్లూజన్లో ఉంది, సెకండ్ కన్క్లూజన్లో ఉంది కాబట్టి. అంటే ఈ రెండిట్లలో ఏదో ఒక రిలేషన్ ఉండొచ్చు. అయితే ఉంటుంది లేకపోతే లేదు, అంతే. ఉంటుంది లేదా ఉండదు, అదే చెప్తున్నాను. ఉంటుంది లేదా ఉండదు. అది ఎక్కడ ఆప్షన్లో ఉంటుంది, ఐదర్ 1 or 2 ఫాలో. ఒకవేళ ఇది థర్డ్ కన్క్లూజన్గా ఉండి ఇది ఫోర్త్ కన్క్లూజన్గా ఉంటే ఏంటి, ఐదర్ 3 or 4 ఫాలో. ఐదర్ 3 or 4 ఫాలో. ఎస్, ఇదమ్మా ఐదర్ కండిషన్ రావాలంటే ఆ రెండు సర్కిల్స్ కలవకుండా ఉండాలి. రెండు సర్కిల్స్ కలవనంత మాత్రాన రిలేషన్షిప్ లేదు అని అనుకోవద్దు, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ సందర్భంలో కన్క్లూజన్లో సమ్ నో ఇచ్చి వాళ్ళ గురించే మాట్లాడితే మనం ఏం చూస్ చేసుకుంటాం, ఐదర్ 1 or 3 ఫాలో. ఓకేనా. సమ్ నో ఉంటేనే వస్తుంది నాన్న, ఆల్ నో ఉంటే రాదు. ఎందుకు ఆల్ అంటే ఆల్ అనేది ఈక్వల్ రిలేషన్ కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏముండాలి, సమ్ నో ఉండాలి. ఓకేనా. ఒకవేళ ఏది ఈ రెండు సర్కిల్స్ కలవనప్పుడు మాత్రమే ఐదర్ ఆర్ వస్తాయి, కలిసినప్పుడు రాదు. క్లియర్. అర్థం కాకపోతే మళ్ళీ ఒక్కసారి వెనకకి వెళ్ళి మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఓకే. నెక్స్ట్ లాస్ట్ నాన్న, ఏదైనా క్వశ్చన్లోకి వెళ్దాం ఇంకా. సో స్టేట్మెంట్ లాస్ట్ ఏంటంటే నో ఏ ఈజ్ బి. అంటే ఏ కామా బి కాదు. అంటే ఇక్కడ ఏకి బికి ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు.
ఒక ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పినప్పుడు, నో ఇది ఏ ఇది బి, ఏ నో ఏ ఈజ్ బి, ఒక ఇద్దరి మధ్య మొత్తానికి రిలేషన్షిప్ లేదని చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం, లైన్స్ వేసుకోవాలి. ఎందుకు లైన్స్ వేసుకోవాలి సార్ అంటే, ఇందాక మనం చూసినప్పుడు సమ్ ఏ సార్ బి, సమ్ బి సార్ సి ఉంది కదా, ఏ అండ్ బి అండ్ సి. ఇక్కడ ఏ ఉండే, ఇక్కడ సి ఉండే, ఈ మధ్యలో బి ఉండే కదా. ఇక్కడ రెండు సర్కిల్స్ కలవలేదు, ఇక్కడ కూడా కలవలేదు. బట్ ఇక్కడ రిలేషన్ ఏంటి, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటి, ఖచ్చితంగా లేదు అన్నట్టు. ఇక్కడ ఏంటంటే పంచాయతీ నడుస్తుంది, అంటే వాళ్ళు కలవచ్చు కలవక పోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు విడిపోయారు, ఇంకా విడాకులు తీసుకున్నారనమాట. ఖచ్చితంగా ఒక ఇద్దరి మధ్య రిలేషన్షిప్ లేదని చెప్పినప్పుడు లైన్స్ వేయాలి, గుర్తుండదు లేకపోతే. ఓకేనా, రైట్. ఇక్కడ వీళ్ళు విడిపోయారు అనమాట, విడాకులు తీసుకున్నారు, ఇంకా వీళ్ళకి ఏం సంబంధం లేదు. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం కరెక్ట్ అయితే అంటే చూద్దాం ఒకసారి, ఒక 4-5 పాయింట్స్ అంతే. సమ్ ఏ సార్ బి, కొన్ని ఏలు బీలు, కొన్ని ఏలు అంటే బీలు అవుతాయా? మనకి సమ్ కావాలంటే ఏంటి, ఈ ఏ అండ్ బి సర్కిల్ కలిసి ఉండాలి. కలిసి ఉన్నాయా? లేవు. అసలు వీళ్ళిద్దరికి మధ్య ఎలాంటి సంబంధమే లేదు, మళ్ళీ సమ్ రిలేషన్ అనేది ఉండదు. ఆల్ ఏ సార్ బి అన్నా కూడా రాంగే, అంటే ఎలాంటి పాజిటివ్ చెప్పినా కూడా రాంగే. ఒకవేళ ఇలా అన్నాడు అనుకున్నాను, సమ్ ఏ సార్ నాట్ బి, సమ్ ఏ సార్ నాట్ బి, కొన్ని ఏలు బీలు కావు, కొన్ని ఏలు బీలు కావు. సమ్ ఏ సార్ నాట్ బి, కొన్ని ఏలు బీలు కావంటే ఇక్కడ ఏకి బీకి మొత్తానికే సంబంధం లేనప్పుడు, ఏకి బీకి మొత్తానికే సంబంధం లేనప్పుడు కొంచెం సంబంధం కూడా ఉండదు కదా. వాళ్ళిద్దరి మధ్య మొత్తానికే సంబంధం లేనప్పుడు కొంచెం సంబంధం కూడా ఉండదు. అలా కాకుండా నేను అప్పటి నుంచి ఏం చెప్తున్నా, ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నెగిటివ్ అనేది కనిపిస్తుందో, ఎప్పుడైతే నీకు కన్క్లూజన్లో నో కానీ నాట్ కానీ కనిపిస్తుందో, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలి నాన్న, స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో నెగిటివ్ ఉందా లేదా? ఉంది. సో ఇదేమవుతుంది, రైట్. ఇప్పటిదాకా మనం చేసిన దాంట్లో కన్క్లూజన్లో నెగిటివ్ ఉండే, స్టేట్మెంట్లో లేకపోతుండే, అప్పుడు అన్నీ రాంగ్ చేసినాం. ఇప్పుడు కన్క్లూజన్లో నెగిటివ్ ఉంది, స్టేట్మెంట్లో కూడా నెగిటివ్ ఉంది కాబట్టి ఎస్, రైట్. సో లాస్ట్ ఒకవేళ ఇలా అని అనుకున్నాను, నో బి ఈజ్ ఏ అంటే ఏ బి కామా ఏ కాదు, ఏ బి కామా ఏ కాదు. నువ్వేం చేస్తావు ఇప్పుడు, సార్ ఏం చెప్పిండు, ఇక్కడ నో అన్నాడు అంటే నెగిటివ్. నెగిటివ్ అంటే నేను ఏం చేయాలి, కన్క్లూజన్లో స్టేట్మెంట్ దగ్గరికి వెళ్ళాలి. స్టేట్మెంట్లో నెగిటివ్ ఉందా? ఎస్ ఉంది. సో దిస్ ఈస్ రైట్. అంటే ఒక ఇద్దరి మధ్య నెగిటివ్ వచ్చినప్పుడు ఎలాంటి నెగిటివ్ కన్క్లూజన్ అయినా కరెక్ట్ అవుతుంది. ఒక ఇద్దరి మధ్య నెగిటివ్ ఉన్నప్పుడు ఎలాంటి నెగిటివ్ కన్క్లూజన్ అయినా కరెక్ట్ అవుతుంది. పాజిటివ్ కన్క్లూజన్ ఏదైనా రాంగ్ అవుతుంది. అంటే సమ్ ఏసార్ బి ఏమైందన్న, రాంగ్ అయింది కదా. ఆల్ ఏసార్ బి కూడా రాంగ్. అదే సమ్ ఏసార్ నాట్ బి, రైట్. నో బి ఈజ్ ఏ, రైట్. ఓకేనా, ఈ విధంగా ఉంటాయి కన్క్లూజన్స్. సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్దాం ఇక. సో ఫస్ట్ క్వశ్చన్. సో హియర్ సమ్ ఏస్ ఆర్ బి, సమ్ బీస్ ఆర్ సి, సమ్ సీస్ ఆర్ డి. సమ్ ఏస్ ఆర్ బి, ఆల్ బీస్ ఆర్ సి, సమ్ సీస్ ఆర్ డి. కొన్ని ఏలు బీలు, అన్ని బీలు సీలు, కొన్ని సీలు డీలు. ఓకే, వాడు స్టేట్మెంట్లో ఏదైతే ఇస్తాడో ఫస్ట్ దాన్ని నీట్గా డయాగ్రామ్ గై. ఓకేనా, ఇప్పుడు నేను వేస్తున్నాడు. సమ్ ఏస్ ఆర్ బి, సమ్ ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటిది నాన్న, బి. సమ్ ఏస్ ఆర్ బి. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ సి. ఆల్ బీస్ ఆర్ అంటే అంట సి, అన్ని బీలు ఏంటంట సీలు. అన్ని బీలు సీలు అంటే ఇది ఖచ్చితంగా ఏతో కూడా సమ్ రిలేషన్ ఉంటుంది. అన్ని బీలు సీలు. నెక్స్ట్ సమ్ సీస్ ఆర్ డి. ఇక్కడ ఏంటి, సికి డికి మాత్రమే సమ్ రిలేషన్, అంటే కేవలం సిని మాత్రమే టచ్ చేయాలి. ఓకేనా, సమ్ సీస్ ఆర్ డి. మళ్ళీ బీకి టచ్ చేద్దామా, ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టొద్దు. ఓకేనా, సమ్ సీస్ ఆర్ డి. ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా మనం డయాగ్రామ్ వేసుకున్నాం. ఏమేమి వేసుకున్నాం, సమ్ ఏస్ ఆర్ బి, ఏలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏమైంది నాన్న, బి అయింది. నెక్స్ట్ ఆల్ బీస్ ఆర్ సి, అంటే అన్ని బీలు ఏమైనా నాన్న, సీలు అయినాయి. నెక్స్ట్ సమ్ సీస్ ఆర్ డి, సిలో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏమైంది నాన్న, డి అయింది. క్లియర్? ఓకే, ఇప్పుడు మనం కన్క్లూజన్లో చూద్దాం. ఏమని ఇచ్చాడంటే సమ్ ఏస్ ఆర్ సి. ఇప్పుడు నీకు ఎలా ఉండాలంటే ఎగ్జామ్లో సమ్ ఏస్ ఆర్ సి అంటే సార్ అని చెప్పాడు, సమ్ ఏస్ ఆర్ సి అంటే ఏ సర్కిల్ సి సర్కిల్ క్రాస్ అయినాయా, అయితేనే సమ్ రిలేషన్ ఉన్నది అన్నట్టు అని అనుకోవాలి. సో ఏ అండ్ సి దగ్గర రా, ఏ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. ఏ అండ్ సి సర్కిల్ క్రాస్ అయినాయా, క్రాస్ అయినాయి. సో ఇదేమవుతుంది, రైట్. నెక్స్ట్ సమ్ బీస్ ఆర్ డి. సమ్ బీస్ ఆర్ డి అంటే బి సర్కిల్ డి సర్కిల్ క్రాస్ అయినాయా చూద్దాం. బి ఇక్కడ ఉంది నాన్న,
డి ఇక్కడ ఉంది, ఓకేనా. ఇది డి సర్కిల్, ఇది బి సర్కిల్, ఈ రెండు క్రాస్ అయినాయా? అవ్వలేదు. ఈ రెండు క్రాస్ అవ్వలేదు అంటే ఈ రెండు సపరేట్గా ఉన్నాయి కదా. సో ఇదేమవుతుంది? రాంగ్. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే బి సర్కిల్ డి సర్కిల్ క్రాస్ కాలేదు అంటే వీళ్ళ మధ్య ఏ రిలేషన్ ఉండొచ్చు? ఉండకపోవచ్చు. వై? బికాస్ స్టేట్మెంట్లో బీకి డీకి రిలేషన్షిప్ లేదని చెప్పలేదు కదా. సో స్టేట్మెంట్లో ఒక ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఉండకపోవచ్చు. సో ఇక్కడైతే మనకేంటి? ఓన్లీ 1 కరెక్ట్ అయితే ఆప్షన్లో ఉందన్నా? ఎస్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ సీస్ ఆర్ బి, ఓకేనా. అన్ని ఏలు బీలు అవుతాయి, అన్ని సీలు బీలు అవుతాయి. ఇక్కడ చూడాలా, అన్ని ఏలు ఏమవుతున్నాయి? బీలే అవుతున్నాయి, అన్ని సీలు కూడా ఏమవుతున్నాయి? బీలే అవుతున్నాయి. ఓకే, ఇక్కడ చూద్దాం. ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ ఏస్ ఆర్ బి. మళ్ళీ ఏమిటి? ఆల్ సీస్ ఆర్ కూడా బిఏ అంటే అన్ని సీలు కూడా ఎవరి లోపల ఉండాలి? బి లోపల ఉండాలి. మళ్ళీ ఏ సర్కిల్ సి సర్కిల్ టచ్ చేయకూడదు, ఓకేనా. చూడండి ఇప్పుడు వచ్చినట్టు ఆల్ ఏస్ ఆర్ బి, ఆల్ సీస్ ఆర్ బి, రైట్. ఇప్పుడు ఏమంటున్నాను? కరెక్ట్. సమ్ సీస్ ఆర్ ఏ, సమ్ సీస్ ఆర్ ఏ అంటే సి సర్కిల్ ఏ సర్కిల్ క్రాస్ అవుతున్నాయా? అయినాయా? సి సర్కిల్ ఏ సర్కిల్ క్రాస్ కాలేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్, సమ్ బీస్ ఆర్ సి, సమ్ బీస్ ఆర్ సి. చూడండి, బి ఎక్కడున్నారు? బయట ఉన్నా, అవుట్ సైడ్. సి ఎక్కడున్నారు? లోపట ఉన్నాడు. బయట నుంచి లోపటి వైపుకి చూస్తున్నప్పుడు ఓన్లీ సమ్ రిలేషన్ మాత్రమే కరెక్ట్ అవుతుంది కదా. ఎస్, సో సెకండ్ వన్ ఈస్ రైట్. సో ఓన్లీ 2 ఈస్ కరెక్ట్ అన్న. బి ఈస్ ద రైట్ ఆన్సర్. బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇంపార్టెంటే, ట్రిక్కీగా ఉంది క్వశ్చన్. నెక్స్ట్, సమ్ ఎనిమల్స్ ఆర్ ట్రీస్, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్. సమ్ ఎనిమల్స్ ఆర్ ట్రీస్, సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్. కొన్ని జంతువులు చెట్లు, కొన్ని చెట్లు పక్షులు. సమ్ ఎనిమల్స్ ఆర్ ట్రీస్, ఎనిమల్స్ కొన్ని జంతువులు అంటే సమ్ ఎనిమల్స్ ఆర్, ఎనిమల్స్లో సమ్ ఆఫ్ ది పార్ట్ ఏంటి నాన్న? ట్రీస్ అంటే కొన్ని జంతువులు ఏంటి? చెట్లు. సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్, కొన్ని చెట్లు పక్షులు. సమ్ ట్రీస్ ఆర్ బర్డ్స్. ఓకే, రైట్. ఇప్పుడు చూస్తే మనం విచ్ వన్ ఈస్ కరెక్ట్ అంటే సమ్ ఎనిమల్స్ ఆర్ బర్డ్స్, సమ్ ఎనిమల్స్ ఆర్ బర్డ్స్. కొన్ని జంతువులు అంటే పక్షుల అంటే జంతువులను పక్షుల సర్కిల్ క్రాస్ అయినాయా? సమ్ ఎనిమల్స్ ఆర్ బర్డ్స్. ఎనిమల్ ఇక్కడ ఉంది నాన్న, బర్డ్స్ ఇక్కడ ఉంది. బర్డ్ ఇది, ఎనిమల్ ఇది, ఈ రెండు క్రాస్ అవ్వలేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్, సమ్ ట్రీస్ ఆర్ ఎనిమల్స్, సమ్ ట్రీస్ ఆర్ ఎనిమల్స్. కొన్ని చెట్లు జంతువులు. చూడండి, అంటే సమ్ ట్రీస్ ఆర్ ఎనిమల్స్ అంటే ట్రీ సర్కిల్ ఎనిమల్ సర్కిల్ క్రాస్ అయిందా? ట్రీ సర్కిల్ ఎనిమల్ సర్కిల్ క్రాస్ అయింది కాబట్టి సమ్ రిలేషన్ అనేది ఉంటుంది. సో ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్, సమ్ టైగర్స్ ఆర్ స్నేక్స్. టైగర్లో సమ్ ఆఫ్ ది పార్ట్ స్నేక్స్ అంటే కొన్ని పులులు, పాములు. నెక్స్ట్, సమ్ స్నేక్స్ ఆర్ ఫిషెస్. కొన్ని పాములు చేపలు. సో సమ్ స్నేక్స్ ఆర్ ఫిషెస్. సేమ్ ప్రీవియస్ లైన్లోకి వచ్చింది. సమ్ టైగర్స్ ఆర్ ఫిషెస్. కొన్ని పులులు అంట, చేపలు అంట. అంటే టైగర్స్ది ఫిషెస్ది సర్కిల్ కలిసిందా? టైగర్ ఇక్కడ ఉంది, ఫిష్ ఇక్కడ ఉంది, కలవలేదు కాబట్టి రాంగ్. నెక్స్ట్, ఆల్ స్నేక్స్ ఆర్ ఫిషెస్. అన్ని పాములు అంట చేపలు అవుతాయా? అంటే అన్ని పాములు చేపల లోపల ఉన్నాయా? అన్ని పాములు చేపల లోపల లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ సి, నైదర్ 1 nor 2 కరెక్ట్. 1 మరియు 2లు సరికావు. నెక్స్ట్, సమ్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్, సమ్ టేబుల్స్ ఆర్ బ్యాట్స్. నో బ్యాట్ ఈస్ బ్లాక్, నో బ్యాట్ ఈస్ బ్లాక్. అంటే ఇక్కడ బ్యాట్కి బ్లాక్కి నెగటివ్ రిలేషన్ కాబట్టి లైన్స్ ఇస్తున్నాను. సో కన్క్లూజన్ చూస్తే సమ్ సమ్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్, సమ్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్. సమ్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్ అంటే బ్యాట్ టేబుల్ సర్కిల్ క్రాస్ అయినాయా చూద్దాం. సమ్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్, బ్యాట్స్ టేబుల్స్, సమ్ సర్కిల్ ఉంది కదా. ఎస్, రైట్. నెక్స్ట్, నో టేబుల్ ఈస్ బ్లాక్, నో టేబుల్ ఈస్ బ్లాక్. ఇక్కడ నెగిటివ్ ఉంది, నో టేబుల్ ఈస్ బ్లాక్. టేబుల్కి బ్లాక్ ఏమైనా నెగిటివ్ చెప్పిండా? లేదు కాబట్టి ఇది రాంగ్. టేబుల్కి బ్యాట్కి ఎలాంటి నెగిటివ్ చెప్పలేదు కాబట్టి ఇదేమవుతుంది? రాంగ్ అవుతుంది. అంటే ఇక్కడ నెగిటివ్ ఉంది కదా సార్ అంటే ఎస్, బ్యాట్కి బ్లాక్ ఉంది, బ్యాట్కి బ్లాక్ ఉంది కాబట్టి ఒకవేళ బ్యాట్కి బ్లాక్కి ఏమైనా నెగిటివ్ అడిగితే మనం రైట్ కొట్టవచ్చు. టేబుల్కి బ్లాక్కి ఏం నెగిటివ్ చెప్పలేదు కదా, సో రాంగ్. అలా కాకుండా కానీ ఇక్కడ బ్లాక్లో టోటల్ రెడ్ లైన్స్ ఉన్నాయి, బ్యాట్లో టోటల్ రెడ్ లైన్స్ ఉన్నాయి. అంటే బ్యాట్కి బ్లాక్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు. మరి టేబుల్లో మొత్తం రెడ్ లైన్స్ ఉన్నాయా? టేబుల్లో సమ్ ఆఫ్ ది పార్టే ఉంది కాబట్టి
టేబుల్లో టోటల్గా రెడ్ లైన్స్ లేదు కాబట్టి టేబుల్కి బ్లాక్కి మొత్తానికే రిలేషన్ లేదని చెప్పొద్దు. సో అందుకేమంటాం సమ్ బ్యాట్స్ ఆర్ టేబుల్స్ ఓన్లీ కరెక్ట్. సో ఓన్లీ 2 is correct na. Only 1 is correct. Only one is correct. Next, కొన్ని పావురాలు కప్పలు ఫ్రాగ్స్ కే రాయబోతున్నా. నెక్స్ట్, ఆల్ ఫ్రాగ్స్ ఆర్ డాగ్స్. అన్ని కప్పలు ఏంటి అంట? కుక్కలు. అన్ని కప్పలు కుక్కలు డాగ్స్. మళ్ళీ ఇస్తున్నా, సమ్ పీజన్స్ ఆర్ ఫ్రాగ్స్. కొన్ని పావురాలు కప్పలు. ఆల్ ఫ్రాగ్స్ ఆర్ డాగ్స్. అన్ని కప్పలు ఏంటంట? డాగ్స్ అంటే కుక్కలంట. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడు? కొన్ని పావురాలు ఏంటంట? కుక్కలు. కొన్ని పావురాలు కుక్కలు అవుతాయా? ఎస్. అంటే పావురాల సర్కిల్ కుక్కల సర్కిల్ కలుస్తుందా? కలుస్తుంది. సమ్ ఫ్రాగ్స్ ఆర్ డాగ్స్. ఫ్రాగ్స్ లోపట ఉంది నాన్న, డాగ్స్ ఎక్కడ ఉంది నాన్న? బయట ఉంది. లోపటి నుంచి బయటికి చూస్తే మనకి ఏ రిలేషన్ కరెక్ట్ అవుతుంది నాన్న? సమ్ కరెక్ట్ అవుతుంది అండ్ ఆల్ కూడా కరెక్ట్ అవుతుంది కదా. సో సమ్ ఫ్రాగ్స్ ఆర్ డాగ్స్ అన్నా రైటే, ఆల్ ఫ్రాగ్స్ ఆర్ డాగ్స్ అన్నా రైటే. మనకు రెండు కరెక్ట్ అయినాయి కాబట్టి బోత్ 1 and 2 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్, ఆల్ జీప్స్ ఆర్ కార్స్. అన్ని జీపులు కార్లు. ఆల్ జీప్స్ ఆర్ కార్స్. సమ్ కార్స్ ఆర్ బైక్స్. కొన్ని కార్లు బైక్లు. నెక్స్ట్, సమ్ బైక్స్ ఆర్ ఏరోప్లేన్స్. కొన్ని బైక్లు ఏరోప్లేన్లు. ఓకేనా? రైటే కదా. ఆల్ జీప్స్ ఆర్ కార్స్, సమ్ కార్స్ ఆర్ బైక్స్, సమ్ బైక్స్ ఆర్ ఏరోప్లేన్స్. ఇప్పుడు ఏమంటున్నారు? సమ్ జీప్స్ ఆర్ ఏరోప్లేన్స్. జీప్కి ఏరోప్లేన్కి జీప్ సర్కిల్ ఏరోప్లేన్ సర్కిల్ కలుస్తుందా? జీప్ ఇక్కడ ఉంది నాన్న, ఏరోప్లేన్ ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్స్ కలవట్లేదు కాబట్టి సమ్ రిలేషన్ అనేది ఉండదు. రాంగ్. నెక్స్ట్, సమ్ కార్స్ ఆర్ ఏరోప్లేన్స్. కార్ సర్కిల్ ఇక్కడ ఉంది, ఏరోప్లేన్ సర్కిల్ ఇక్కడ ఉంది. ఈ రెండు కలుస్తున్నాయా? కలవడం లేదు కాబట్టి ఇది కూడా రాంగ్. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నైదర్ 1 or 2 కరెక్ట్. 1 మరియు 2లు సరికావు. ఓకే, నెక్స్ట్, సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. కొన్ని పేపర్లు, సమ్ పేపర్స్ ఆర్ సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సమ్ పేపర్స్ ఆర్ పెన్స్. సమ్ పెన్స్ ఆర్ బుక్స్. కొన్ని పెన్నులు బుక్కులు. నెక్స్ట్, సమ్ బుక్స్ ఆర్ బోర్డ్స్. కొన్ని బుక్కులు బోర్డులు. ఏమంటున్నాడు? సమ్ పేపర్స్ ఆర్ బోర్డ్స్ అంట. పేపర్ ఇక్కడ ఉంది నాన్న, బోర్డు ఇక్కడ ఉంది. ఈ రెండు సర్కిల్స్ కలవడం లేదు. ఓకేనా? ఈ రెండు సర్కిల్స్ కలవడం లేదు. అండ్ ఈ రెండు సర్కిళ్ళ గురించి స్టేట్మెంట్లో ఏమైనా రిలేషన్ చెప్పండా? చెప్పలేదు. అంటే ఖచ్చితంగా వీటికి రిలేషన్షిప్ ఏంటి? ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. ఉండకపోవచ్చు అనే సందర్భంలో ఉన్నది అన్నా అంటే రాంగ్. ఓకేనా? రాంగ్. నెక్స్ట్, నో పేపర్ ఈజ్ బోర్డ్. ఏ పేపర్ కూడా బోర్డు కాదు. అంటే పేపర్కి బోర్డుకి మొత్తానికే రిలేషన్ లేదని చెప్తున్నాడు. లేదు అన్న రాంగే. రెండు సర్కిల్స్ కలవకుండా ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు మనం తెలుసుకున్నది. అంటే ఉన్నది అన్న రాంగే, లేదు అన్న రాంగే. మరి ఏది కరెక్ట్ సార్ అంటే ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. అంటే ఇలా సమ్ అండ్ నో ఇచ్చి రెండు ఎలిమెంట్స్ సేమ్ ఉంటే ఏ ఆప్షన్ అవుతుంది? ఐదర్ 1 or 2. ఎక్కడుంది? బోత్ 1 or 2 కానీ ఓన్లీ 2 కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ లేదు నాన్న, ఆప్షన్ లేదు ఐ థింక్. బట్ అవర్ ఆప్షన్ ఈజ్ ఐదర్ 1 or 2 ఫాలో. దట్స్ ఇట్. ఆప్షన్లో లేదు. బట్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఐదర్ 1 or 2 ఫాలో. ఓకే, ఐదర్ 1 or 2 ఫాలో. రెండు రాంగ్ కాదు నాన్న, ఈ రెండిట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది కాబట్టి ఐదర్ 1 or 2. తెలుగులో ఒకటి లేదా రెండు. నెక్స్ట్, ఆల్ స్విచెస్ ఆర్ బోర్డ్స్. అన్ని స్విచ్లు బోర్డులు. సమ్ బోర్డ్స్ ఆర్ లైట్స్. కొన్ని బోర్డులు లైట్లు. అంటే కొన్ని బోర్డులు అన్నా కాబట్టి బోర్డుకి టచ్ చేసిన. సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్. స్విచ్ లోపట ఉంది నాన్న, సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్ అంట. స్విచ్ లోపట ఉంది, బోర్డు బయట ఉంది కదా. లోపల నుంచి బయటికి వస్తే సమ్ కరెక్టే, ఆల్ కరెక్టే. సో సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్ రైట్. నెక్స్ట్, సమ్ లైట్స్ ఆర్ స్విచెస్. లైట్ ఇక్కడ ఉంది నాన్న, లైట్ సర్కిల్. స్విచెస్ సర్కిల్ ఇక్కడ ఉంది. సమ్ రిలేషన్ అవ్వాలంటే ఈ రెండు కలవాలి, బట్
నెక్స్ట్ నో లైట్ ఈజ్ స్విచ్. లైట్ సర్కిల్ ఇది, స్విచ్ సర్కిల్ ఇది. ఇవి రెండు కలవనంత మాత్రాన వీటి మధ్య రిలేషన్షిప్ లేదని చెప్పలేము. ఇది కూడా రాంగే. ఎందుకంటే స్టేట్మెంట్లో ఆ రెండింటికి స్విచ్కి లైట్కి రిలేషన్షిప్ లేదని చెప్పలేదు కాబట్టి ఉన్నది అన్న రాంగే, లేదు అన్న రాంగే. సో ఇలా రెండు సర్కిల్స్ కలవకుండా ఉండి వాటి గురించి సమ్ అండ్ నో ఇచ్చి ఎలిమెంట్స్ అనేవి సేమ్ అయితే ఏంటి, ఐదర్ 2 or 3. ఇక్కడ అంటే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్, ఐదర్ 1 or 2 ఫాలో కరెక్ట్, బోత్ 1 and 3 కరెక్ట్. అసలు కరెక్ట్ ఆన్సర్ అని చెప్తానండి. 1 and 2 or 3 ఫాలో, 1 and 2 or 3 ఫాలో. ఒకటి మరియు 2 లేదా 3 మాత్రమే. 1 మరియు 2 లేదా 3 మాత్రమే. ఎస్, అంతే కదా. ఆల్ స్విచెస్ ఆర్ బోర్డ్స్, ఆల్ స్విచెస్ ఆర్ బోర్డ్స్, సమ్ బోర్డ్స్ ఆర్ లైట్స్, సమ్ బోర్డ్స్ ఆర్ లైట్స్. సూపర్. సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్, సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్, సమ్ స్విచెస్ ఆర్ బోర్డ్స్ కాబట్టి రైట్. సమ్ లైట్స్ ఆర్ స్విచెస్, లైట్ ఇది స్విచ్ ఇది కలవలేదు. నో లైట్ ఈ స్విచ్, లైట్ ఇది స్విచ్ ఇది కలవలేదు కాబట్టి 2 రాంగ్. బట్ ఈ రెండింటి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి ఆన్సర్ విల్ బి ద 1 and 2 or 3 ఫాలో. 1 and 2 or 3 ఫాలో ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఆల్ వైట్స్ ఆర్ బ్లూ. ఆల్ వైట్స్ ఆర్ బ్లూ, అన్ని తెలుపులు నీలాలు. ఆల్ వైట్స్ ఆర్ బ్లూ. నో బ్లూ ఈజ్ బ్లాక్, నో బ్లూ ఈజ్ బ్లాక్ అంటే నో బ్లూ ఈజ్ బ్లాక్. ఈ బ్లూ, టోటల్ బ్లూ అనేది బ్లాక్ కాదంట. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు నో వైట్ ఈజ్ బ్లాక్, నో వైట్ ఈజ్ బ్లాక్, సమ్ వైట్ ఈజ్ బ్లాక్. ఇక్కడ మీరు చాలామంది చేసేది ఏంటి అంటే ఇక్కడ వైట్ సర్కిల్ బ్లాక్ సర్కిల్ అంటే కన్క్లూజన్లో ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు వాడు, కన్క్లూజన్లో ఎవరెవరి గురించి మాట్లాడుతున్నాడు, వైట్ అండ్ బ్లాక్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వైట్ సర్కిల్ ఉంది, ఇక్కడ బ్లాక్ సర్కిల్ ఉంది. ఈ రెండు కలవలేదు, వీటి మధ్య రిలేషన్షిప్ లేదు అని స్టేట్మెంట్లో చెప్పలేదు. అంటే వీటి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని అనుకొని, ఓకేనా. మళ్ళీ చెప్తున్నాడు అండి, ఇక్కడ కన్క్లూజన్లో వైట్కి బ్లాక్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ వైట్ బ్లాకే, ఇక్కడ వైట్ బ్లాకే. ఇక్కడ మనం డయాగ్రామ్ ఇస్తే వైట్ అండ్ బ్లాక్ సర్కిల్ కలవలేదు, వైట్ అండ్ బ్లాక్ సర్కిల్ కలవలేదు. అలా అని స్టేట్మెంట్లో వాటి మధ్య రిలేషన్షిప్ లేదని చెప్పిందా, చెప్పలేదు. అంటే మీరేమనుకుంటారంటే వాటి మధ్య రిలేషన్షిప్ ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అని అనుకుంటారు. అలా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, లేదా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు అనుకొని సమ్ అండ్ నో ఉందని ఐదర్ ఆర్ కండిషన్ వర్కౌట్ చేస్తారు. సో అప్పుడు ఏమవుతుంది మరి, పెంట అయి రాంగ్ అవుతుంది, ఓకేనా. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్ ద డయాగ్రామ్, అన్ని వైట్లు ఎవరి లోపల ఉన్నాయి, బ్లూ లోపల ఉన్నాయి. ఈ బ్లూకి బ్లాక్కి రిలేషన్ లేదు కదా. ఎస్, అన్ని వైట్లు బ్లూ లోపల ఉన్నాయి కాబట్టి బ్లూకి బ్లాక్కి రిలేషన్షిప్ లేదు కాబట్టి బ్లూకి ఎవరితో రిలేషన్షిప్ అయితే ఉండదో వైట్ కూడా వాళ్ళతో రిలేషన్షిప్ ఉండదు. వై? బికాస్ వైట్ అనేది బ్లూ మనసులో ఉంది కాబట్టి, ఓకేనా. వైట్ అనేది బ్లూ మనసులో ఉంది కాబట్టి, మనసు అంటే లోపట ఉంది కాబట్టి నాకు ఎవరితో సంబంధం ఉండదో నా మనసుతో కూడా వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే నా మైండ్కి ఎవరైతే నచ్చరో నా మనసుకు కూడా వాళ్ళు నచ్చరన్నమాట. అంటే బ్లూకి ఎవరితో సంబంధం ఉండదో వైట్కి కూడా వాళ్ళతో సంబంధం ఉండదు, ఓకేనా. ఇప్పుడు నో వైట్ ఈస్ బ్లాక్, నో వైట్ ఈస్ బ్లాక్ అంటే ఏంటంటే నాన్న సింపుల్గా ఈ బ్లూ అనేటోళ్ళు మీ పేరెంట్స్ అనుకోండి, వైట్ అంటే మీరు, బ్లాక్ అంటే మీ పక్కింటోళ్ళు, ఓకేనా. మళ్ళీ చెప్తున్నా ఇక్కడ చూడండి, బ్లూ అంటే మన పేరెంట్స్, వైట్ అంటే మనం, బ్లాక్ అంటే ఎవరు, మన పక్కింటోళ్ళు. మన పేరెంట్స్కి మన పక్కింటోళ్ళు ఘోరంగా గొడవ అయింది, తన్నుకున్నారు పొట్టు, పోలీస్ స్టేషన్ కూడా మీరు, ఓకేనా. అంటే మన పేరెంట్స్కి మన పక్కింటోళ్ళకి చాలా గొడవ అయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు, ఆబ్వియస్లీ మాట్లాడుకోరు. వాళ్ళు మాట్లాడకపోతే వాళ్ళ పిల్లలమైన మనం మాట్లాడతామా? ఇంకా మనకు ఎక్కువ ఉంటుంది కదా వాళ్ళకంటే, ఉడుకు రక్తం కాబట్టి. అంటే మీది కాకపోవచ్చు, నా అయితే ఉడుకు రక్తమే. ఎస్, సో ఉడుకు రక్తం కాబట్టి మా పేరెంట్స్తో గొడవ పెట్టుకున్న వాళ్ళతో నేను ఎందుకు మాట్లాడతా? వై? బికాస్ నేను మా ఇంట్లో ఉంటున్నా కదా. సో వైట్ పరిస్థితి కూడా అదే, నేను మా బ్లూ ఇంట్లో ఉంటున్నా కదా, మా బ్లూకి బ్లాక్కి సంబంధం లేదు కదా, నాకు వాడితో పని లేదు అని అంటుంది అంతే. సింపుల్గా నో వైట్ ఈజ్ బ్లాక్ అంటే బ్లూకి బ్లాక్కి రిలేషన్షిప్ లేనట్టు వైట్కి బ్లాక్ కూడా రిలేషన్షిప్ ఉండదు. 1 ఈజ్ కరెక్ట్. సమ్ వైట్ ఈజ్ బ్లాక్,
కొన్ని వైట్లు బ్లాక్ అవుతాయా? కాదు. ఎందుకంటే వైట్కి బ్లాక్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు కదా. ఇక్కడ చూస్తున్నానా బ్లాక్లో మొత్తంలో లైన్స్ ఉన్నాయి, వైట్లో కూడా లైన్స్ ఉన్నాయి కదా, అంటే వీటి మధ్య రిలేషన్షిప్ లేదు అన్నట్టే. సో ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. బాగా గుర్తుపెట్టుకున్నాను ఈ క్వశ్చన్. ఓన్లీ వన్ ఈజ్ కరెక్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డయాగ్రామ్ సూట్స్ వెల్ టు రిప్రజెంట్ డేస్, వీక్స్, ఇయర్స్? ఈ క్రింద ఇచ్చిన చిత్రాలలో ఏది రోజులు, వారాలు మరియు సంవత్సరాలను సూచించుటకు సరిగ్గా సరిపోతుంది? రోజులను కలిపితే వారాలు, వారాలను కలిపితే సంవత్సరాలు కదా. రోజులు, డేస్ని కలిపితే వీక్స్ కలిపితే ఇయర్స్ కదా. అంటే అన్ని డేస్ వీక్ లోపలనే ఉంటాయి, అన్ని వీక్స్ ఇయర్ లోపల ఉంటాయి, కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. In a dinner party, both fish and meat were served. Some took only fish and some only meat. Were some vegetarians who did not accept either. The rest accepted both fish and meat. The correct diagram that reflects the situation. ఒక విందులో చేపలు, మాంసం వడ్డించారు. కొందరు చేపలు మాత్రమే తినగా మరికొందరు మాంసం మాత్రమే తిన్నారు. అంతేకాక ఈ రెండింటిని అంగీకరించిన శాకాహారులు కొందరు ఉన్నారు. మిగిలిన వారు రెండింటిని తింటారు. ఈ పరిస్థితిని ప్రతిబింబించే సరైన చిత్రరూపం. ఇక్కడ చేపలు, మాంసం వండించారంట. ఆ చేపల్లి మాంసాన్ని తినని వాడు వెజిటేరియన్స్. వీళ్ళు ఏం తినరు, చేపల మాంసం తినరు ఇక. కొందరు ఏం చేస్తారంటే ఆ రెండింటిని తింటారంట. కొందరు ఆ రెండింటిని తింటారంటే సమ్ రిలేషన్ కదా వాళ్ళిద్దరికి. వీళ్ళు ఏంటంటే చేపలు, మాంసం రెండింటిని తినేవారు, వీడెవడంటే ఆ రెండింటిని తినేవాడు వెజిటేరియన్. ఓకేనా, అంతే కదా. సో ఈ విధంగా ఉన్నటువంటి డయాగ్రామ్ అంటే మనకి ఇది కూడా రాంగ్ అండి, ఎందుకంటే సమ్ రిలేషన్ ఉండాలి ఖచ్చితంగా. సో ఏ విల్ బి ద రైట్ ఆన్సర్.